ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జనసేన సాధక సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ మనకు కావాలంటున్నారు పవన్. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటిదాకా చాలా మంది నన్ను హింసించారు. ఇక కులం గురించి మాట్లాడింది ఇక చాలు. నేను చిట్టా విప్పితే ఎవరూ తట్టుకోలేరు. ఇకపై కులం ప్రస్తావన తెస్తే పార్టీలో వారు ఉండరు అని అంటున్నారు పవన్. పదే 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 మాట్లాడి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు? ఒక్కొక్కళ్ళు మీ గురించి చిట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు హసీనా కూర్చోబెట్టి కాపులు అండి. ఏం తెలియదు. థ్యాంక్ యూ. నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది అరే దాటి మాట్లాడదాం, కులాలు మతాలు దాటి వెళ్దాం, ఒకే అర్థం చేసుకుంటాం, మాట్లాడతాం, ప్రతి సమస్యను మాట్లాడతాం అంటే కూర్చోబెట్టి ఇంకా తగ్గి 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 నాకు విసుగు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము. భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూత పడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూత పడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు ఎవడన్నా సరే మీరు మీ వాదనే చెప్తా, మీ కుల వాదనే చెప్తాను కాపు నాయకులందరికీ. మిగతా కులాల్లో చూసారా ఎక్కడన్నా? జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? నువ్వు ఓడిపోతే నీ పేర్లు మార్చుకుంటాను ఎవరన్నా మాట్లాడారు? అట్లా ఎవరు మాట్లాడారు? అట్లా మాట్లాడు. చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు కమ్మవారికి అని మాట్లాడతారో మాట్లాడరు, మీరు మాట్లాడతారు. అసలు మీరు ఒకసారి లోపల ఆలోచిస్తారా? నేను 2019లో ఆయన 14-15 తర్వాత నాకు నేనంటే ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనకి నేను హీరోగా ఇష్టం, ఆయనకి నా సినిమాలకి ఆయన అభిమాని, నాకు అభిమాని, పొలిటికల్గా నా భావజాలని కూడా ఆయన అభిమాని. ఆయన కూర్చున్నప్పుడు నిజంగా కనుక ఆయన వీళ్ళు ఈ కాపు నాయకులు చెప్పినట్టుగా ప్రభావితం చేస్తుంటే నేను 2019లో కూర్చొని టీడీపీతో ఎందుకు కూడా పెట్టుకుంటాను? అంత మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా? కాపు నాయకులందరికీ, మాట్లాడే వాళ్ళందరికీ. ఇంకా మీరు ఎక్కడో చోట నేను చెప్తున్నాను, మీరందరికీ ఇలాంటి కులాల గురించి మాట్లాడినప్పుడు మీరందరూ సాధకులందరూ ఏకబిగిన మీరు మాట్లాడు, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడండి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, కాపు కుల నాయకులందరూ కూడా ఇష్టానికి మాట్లాడారు. మీరు ఇష్టానికి, అకారణంగా పల్లెత్తు మాటలేదు నేను మిమ్మల్ని ఎప్పుడు ఒక్క మాటంలా. మీరు మా భావజాలానికి, జనసేన భావజాలానికి సంతోషం వస్తే మద్దతు తెలపండి, లేదా మౌనంగా ఉండండి అంతే. ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీరు ఏ ఆధారాల మీద మీరు నుంచున్నారో ఆ ఫ్రేమ్వర్క్ అంతా నేను ఎక్స్పోజ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాతో గొడవ పెట్టుకున్నంత వరకు మీరు బలవంతులు. నేను గొడవ పెట్టుకున్న తర్వాత మీరు అసలు మీరు మీకు మూలాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. నేను అంత తెగించేస్తుంటాను, అక్కడి దాకా తీసుకురాకుండా. అంటే ఒక దేశం, ఒక 10 మంది ఉగ్రవాదులు కూర్చొని దేశాన్ని వణికిస్తూ ఉంటే, అలాంటిది మీరు 20,000 మంది మీరు కూర్చొని మీరు ఏకబిగిన ఒక మాట పైన ఉంటే మీరు ఎంత మార్పుని పట్టుకురాగలరు? ఎంతని మందిని ఎలాంటి గుండాయిసనైనా కీళ్ళు కాళ్ళు వంచి మీరు కూర్చోబెట్టగలరు? మీ శక్తి మీకు తెలియదు, అంత బలంగా ఉంది. సో నాకు ఐ నీడ్ డిసిప్లిన్. ఈ మాట మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతాం? ఈ మాట మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడాం? ఒక విశ్లేషకులు కూర్చోబెట్టి ఒక తప్పు మాట్లాడితే దాన్ని ఖండించాలి, ఎంతవరకు ఖండించాలి?